శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల నీలాంబరి. రచన హైమా భార్గవ్ గారు. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. క్యాన్వాస్ మీద కదులుతున్న కుంచెను ఓ క్షణం రంగులో ముంచుతూ టీవీ వైపు చూసింది నీలిమ. తల్లి ప్రేమను ఎంతో సున్నితంగా చిత్రీకరించిన పాటది. పాట పూర్తయ్యే వరకు టీవీ వైపే చూస్తూ ఉండిపోయింది నీలిమ. మనసు భారంగా మారినట్లయింది. ఓ క్షణం తను వేస్తున్న చిత్రం వైపు చూసింది. కుంతి కుమారి కర్ణుడిని నదిలో విడిచిపెడుతున్న దృశ్యమది. ఈ తల్లికి ఆ తల్లికి ఎంత తేడా! ఏ లాలి జోలా లేకుండా, ఏ ముద్దు ముచ్చట్లు లేకుండా పసిగుడ్డులను దొంగతనంగా నీళ్లలో వదిలిపెట్టేందుకు ఆ తల్లికి మనసలా ఒప్పింది. లోకం కోసం కన్న బిడ్డనే చేతులారా వదిలేసిన తల్లిలో ఏ గొప్పదనం ఉందని తను చిత్రించడం. ఎందుకో ఆ ప్రశ్న రాగానే తను వేసిన బొమ్మ తనకే నచ్చనట్లుగా అనిపించింది. కుంతిని చూస్తుంటే ఒక్కోసారి కోపం, ఒక్కోసారి జాలి కలుగుతాయి. ఏమీ తెలియని వయసులో కుతూహలం కొద్దీ వరాన్ని పరీక్షించి నిజంగానే కొడుకు ప్రసాదించబడితే భయపడి బాధపడ్డ ఆడపిల్లగా కనపడ్డప్పుడు జాలి కలుగుతుంది. కర్ణుడు పడ్డ పాటలను తలుచుకున్నప్పుడు యుద్ధరంగంలో కర్ణుడిని కలిసేంతవరకు నిజాన్ని దాచిపెట్టినందుకు కోపం వస్తుంది. ఇంకా పూర్తి కాని బొమ్మలో కుంతి మొహాన్ని తను చిత్రించలేదు. ఆ సమయంలో కుంతి మొహంలోని భావాలు ఎలా ఉంటాయో ఊహించి చాలా బాగా వెయ్యాలి. ఎందుకో మూడ్ పాడైనట్టు కావడంతో కుంచెను పక్కన పెట్టేసి సోఫాలో కూర్చుని టీవీ వైపు చూసింది నీలిమ. అమ్మా, చూడాలని ఉంది. పొరపాటు పనులిక చెయ్యబోనని నీతో చెప్పాలి. అమ్మా, చూడాలని ఉంది. మదర్స్ డే సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ తల్లి పిల్లల అనుబంధం మీద పాటలు వేస్తోంది. నిజంగా తల్లి ప్రేమ అంత గొప్పగా ఉంటుందా? నీలిమ మనసు భారమై కళ్ళు నీళ్లతో నిండితే తుడుచుకుంది. మనసరే కొలిమిలోని నిప్పు అప్పుడప్పుడు ప్రజ్వరిల్లుతూ బాధ పెడుతూనే ఉంటుంది. ఈ బాధ, ఒంటరితనం ఎలా పోతాయి? తను ఎవరితోనైనా మాట్లాడి మనసులోని భారాన్ని తగ్గించుకోవాలి. అలా అనుకోగానే ఎప్పటిలా డాక్టర్ మాధుర్ గుర్తొచ్చాడు. మాధుర్ జ్ఞాపకానికి రాగానే నీలిమ పెదాలపై చిరునవ్వు కదలాడింది. పూనాలో తను మెడిసిన్ చదివేటప్పుడు మాధుర్ తన సీనియర్, బ్రిలియంట్ స్టూడెంట్ అని అందరూ అతన్ని మెచ్చుకునేవాళ్ళు. సీనియర్ల ర్యాగింగ్లో తనను ఎక్కువగా ఏడిపించకుండా కాపాడి తను ఎక్కడ కనపడ్డా కళ్ళల్లో ఆరాధన నింపుకొని చూసేవాడు. నువ్వు మిగిలిన ఆడపిల్లలా కాదు నీలిమ. మెడికో అంటే కోతి వేషాలు వెయ్యకూడదు, గ్రేస్ఫుల్గా ఉండాలి, నీలాగా, అచ్చం నీలాగా అనేవాడు. తను నవ్వేసేది. అతను ఎంఎస్ చేయగానే జాబ్ వచ్చింది. నువ్వు జీనియస్వి, చాలా షైన్ అవుతావు. నీ తెలివికి నువ్వు గైనకాలజిస్ట్గా ఉండటం ఏమిటి అనేవాడు. గైనకాలజీ తక్కువ కాదని తననేది. అది తక్కువ అనను నీలిమా, అది అందరూ చేస్తారు. నువ్వు ఏ కార్డియాలజిస్టో లేకపోతే న్యూరో సర్జనో ఇంకా వేరే స్పెషలైజేషన్లలో పేరు తెచ్చుకోవాలి, నాట్ ఇన్ గైనిక్ అనేవాడు. తనకు జీవితం మీద కసితో చదువుకుంది. దాంతో అతని కళ్ళల్లో ఆరాధన కనబడ్డా దానిపైన తన దృష్టి కేంద్రీకరించలేదు. నీకు స్పందన అందరిలా జీవించాలనే కోరిక లేవా? మగవాళ్లను హెడ్ చేస్తావా అన్నాడు ఒకసారి. అదంతా కాదు, నేను లైఫ్లో సెటిల్ అయ్యాక మిగిలినవి అనేది. లైఫ్లో సెటిల్ కావడం అనే మాట అంత కరెక్ట్ కాదు. స్థిరపడటం అనే దానికి అర్థం లేదు. మనమే జీవితాన్ని పట్టుకొని కూర్చోబెట్టాలి అనేవాడు. నాకు కాస్త టైం కావాలి మాధుర్. నేను కాస్త డిఫరెంట్గా పెరిగాను. నీ లైఫ్లోకి రావాలంటే నిన్ను డెస్పరేట్గా కోరుకునేటప్పుడు రావాలి. అప్పుడే నేను నీకు న్యాయం చేస్తాను. ఆకలి లేని పేషెంట్ ఆహారాన్ని కోరుకోడు కదా అంది. నీకు ఆకలి వచ్చేసరికి నాకు అజీర్ణం, ఆర్థరైటిస్, అలోపేసియా అన్నీ వచ్చేస్తాయేమో అన్నాడు నవ్వుతూ. ఆ మాటకు ఛీ అన్న చాలాసేపు నవ్వింది. దేకో, ఇద్దరు మద్రాసీలు ఎలా మాట్లాడుకుంటున్నారో అని మహారాష్ట్రియన్స్ గొడవ. ఏం మాట్లాడుకుంటున్నారో తెలియక గింజుకోవడం. తను హైదరాబాద్ వస్తుంటే చిన్న పిల్లాడిలా కన్నీరు కార్చి ఇంతేనా, మళ్ళీ కలవమా అన్నాడు. నాకు కూడా హైదరాబాద్కి వచ్చేయాలనుంది, కానీ ఇప్పుడు కాదు. నాన్నగారు ల్యాండ్ డిస్పోజ్ చేస్తానన్నారు. అప్పుడు నర్సింగ్ హోమ్ కట్టుకుని శాశ్వతంగా పూనాకు గుడ్ బై చెప్పొచ్చేస్తాను అన్నాడు. వచ్చినప్పుడు మీ ఆవిడని పిల్లల్ని మా ఇంటికి తీసుకురా అంది తను. ఓ క్షణం తన వైపు చూసి, ప్రేయసి, నీ పేరు రాక్షసి అని ఎందుకన్నారో నేను చూస్తే అర్థమవుతుంది అన్నాడు. ఏమిటో, ఇప్పటికీ 15 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాడు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ అదే తీవ్రత అతని ప్రేమలో ఉందా? ఉంటే తను సంతోషంగా సరెండర్ అవుతుంది. మాధుర్, ఒక్క క్షణం వెయిట్ చేయి, ఇంకో కాల్ వచ్చింది అంటూ ఆ కాల్ రిసీవ్ చేసుకుంది నీలిమ.
ఓ నిమిషం తర్వాత, మాధుర్ అర్జెంటుగా ఓ కేసు అటెండ్ కావాలి, ఉంటాను, మళ్ళీ రేపు ఫోన్ చేస్తాలే, గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసి హాస్పిటల్కి వెళ్లేందుకు తయారు కాసాగింది నీలిమ. ఫోన్ పెట్టేసిన మాధుర్ మనసు బరువెక్కింది. నీలిమ పలకరింపుతో వచ్చిన సంతోషం ఆమె గొంతుతో బాటే మాయమైనట్లు అనిపించింది. కొందరి పలకరింపు మనసుకు ఎంతో బలాన్నిస్తుంది. మాధుర్కి ఎంతో మధురంగా గడిచిన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. హిమ సమూహాల్లా ఆ రోజులు కరిగిపోయి జ్ఞాపకాలు మిగిలాయి. మాధుర్ బాధగా కణతలు నొక్కుకున్నాడు. అతని ఆలోచనల్లో నీలిమ స్మృతులు వినీల జలది తరంగాల్లా ఎగిసిపడుతున్నాయి. నీలిమ కంటే సీనియర్ అయిన తనకు చదువు, సాహిత్యం, స్నేహితుల కంపెనీ ఇదే లోకంగా ఉండేది. అందమైన అమ్మాయిలని ఆనందంగా చూడడం, వాళ్ల గురించి కామెంట్లు చేసుకోవడం లాంటివి చాలా సహజమైన విషయాలైపోయాయి. మెడికోల్గా ఉన్నవాళ్ళు హ్యూమన్ అనాటమీ ప్రాక్టికల్స్లో స్త్రీ పురుష భేదం లేకుండా డిసెక్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతో క్రమంగా స్టూడెంట్లలో స్త్రీ పురుష భేదాల్లాంటివి కనుమరుగై డాక్టర్లమనే స్పృహ పెరుగుతూ ఉంటుంది. పూనాలో అమ్మాయిలు చాలా ఫ్రీగా ఉండటంతో తనకు ఆడపిల్లలంటే ఉండే బెరుకుపోయింది. అందరినీ మంచి స్నేహితులుగా చూశాడే కానీ ఓ ఆడపిల్లలా స్పందింపజేసే వ్యక్తిలా ఎవరిని చూసినా అనిపించేది కాదు. ఆ రోజు తన క్లాస్మేట్స్ ఫ్రెషర్స్ని ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ల మధ్య అమాయకంగా నిస్సహాయంగా నిలబడ్డ నీలిమను తను మొదటిసారి చూశాడు. వెంటనే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అనుకుంటూ ఎంతో ఆరోధనతో ఆ అమ్మాయి వైపు చూశాడు. బాపు బొమ్మల పొడవాటి జడతో ఎంతో అందంగా కనబడుతుంటే తననే చూస్తూ ఉండిపోయాడు. తన క్లాస్మేట్స్ ఎన్నో రకాల ప్రశ్నలేసి ఆ అమ్మాయి నిరకాటంలో పెడుతుంటే తన స్నేహితుల మీద తనకెంతో కోపం వచ్చింది. ఏమీ చెయ్యలేని పరిస్థితి. నీలిమ ఓ పక్క భయపడుతున్నా కాస్త ధైర్యం తెచ్చుకుని సమాధానమిస్తూనే ఉంది. ఎంతసేపు మీరేనా, నాకు కూడా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఇమ్మంది, ఈలోగా మీరు ఆ అబ్బాయి పని పట్టండి అంటూ ఇంకో అబ్బాయి వైపు చూపించేసరికి తన ఫ్రెండ్స్ పోలోమంటూ అటువైపు వెళ్ళారు. నీలిమ తన వైపు బెరుకుగా చూడడం చూసి తనకు నవ్వొచ్చింది. భయపడుతున్నారా అన్నాడు ఎంతో స్నేహపూర్వకంగా. నీలిమ ఆశ్చర్యంతో తన వైపు చూసింది. మీరు తెలుగువారా అంది. అవునండి, నా పేరు మాధుర్ అన్నాడు. నీలిమ తలెత్తి ధైర్యంగా నవ్వినా వీడు ర్యాగింగ్ పేరుతో ఎలా ఏడ్పిస్తాడో అని అనుమానిస్తోంది. మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టను, మా ఫ్రెండ్స్ అటెన్షన్ అటువైపు డైవర్ట్ చేశాను అన్నాడు. థ్యాంక్ యూ అంది నీలిమ. కాసేపు నీలిమతో మాట్లాడి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆనాటి పరిచయం క్రమంగా తమ మధ్య చాలా మంచి స్నేహంగా మారింది. ఎంతో అందంగా హుందాగా ఉండే నీలిమ బ్రిలియంట్ స్టూడెంట్ కావడంతో అందరూ ఎంతగానో ఇష్టపడేవారు. తీరిక సమయాలలో నీలిమ పెయింటింగ్స్ వేస్తుందని తెలిసి తనకు చాలా ఆశ్చర్యం కలిగింది. నీకు టైం ఎక్కడుంటుంది అంటే, నీకు సాహిత్యం కోసం టైం ఉన్నప్పుడు నాకు పెయింటింగ్కు ఉండదా అంటూ నవ్వేసేది. నీలిమను తను చాలా గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకపోతే తన బ్రతికే లేనంతగా ఇష్టపడ్డాడు. కానీ నీలిమ దృష్టంతా చదువు మీదే ఉండేది. తన మాటల్లో ఒకలాంటి ఒంటరితనం తాలూకు ఛాయలు వినపడేవి. ఎక్కువగా హాస్టల్లో ఉండేది. నీలిమకు సవతి తల్లి ఉందని తెలిసింది. సెలవులిస్తే ఇంటికి పరిగెట్టే స్టూడెంట్ల మధ్య సెలవులంటే నిరాసక్తంగా ఉండే నీలిమను చూస్తుంటే తనకు బాధగా అనిపించేది. కానీ తనేనాడు నీలిమను తన పర్సనల్ విషయాల గురించి అడగలేదు. తను ప్రేమించింది నీలిమ వ్యక్తిత్వాన్ని, తన పరిస్థితులను, స్థితిగతులను తను లెక్క చేయలేదు. నీలిమ ఎండీని చేశాక తన మనసులోని ప్రేమను వ్యక్తం చేశాడు. టెలిఫోన్ మోగిన చప్పుడుకు గతం తాలూకు ఆలోచనల నుండి బయటపడ్డాడు మాధుర్. అటువైపు నుండి తల్లి గొంతు వినపడింది. అమ్మా, ఎలా ఉన్నారు సంబరంగా అడిగాడు. బాగున్నాం నాన్న, మా దిగులంతా నీ గురించే. ఎందుకు, ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉన్నాను. మాధుర్, నీకు చాలా సంబంధాలు వస్తున్నాయిరా, వాళ్ళకేం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు పెళ్లి గురించేనా అమ్మా? ఎంఎస్ అయ్యాక పెళ్ళి అన్నావు, సరే అన్నాం. ఇప్పుడు డాక్టర్గా స్థిరపడ్డావు, ఇంకా ఆలస్యం చేస్తే ఎలాగమ్మా? అమ్మా, నాకు సంబంధాలు చూడకు, నేనేం చిన్నవాడిని కాదు. నా పెళ్లి విషయం నేను ఆలోచించి నీకు చెబుతాను, సరేనా? నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పరా? అమ్మా, నాకు కాస్త సమయం కావాలి, సరేనా? అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే నీకే మొదట కాల్ చేస్తాను. ఎప్పుడూ ఇదే పాట, ఉంటాను, ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా, గుడ్ నైట్ అంటూ ఫోన్ను క్రెడిల్ చేశాడు మాధుర్. అతనికి నీలిమ గుర్తొచ్చి బరువుగా నిట్టూర్చాడు. నీలిమ క్యార్మంటున్న పసిబిడ్డను సిస్టర్ చేతికిచ్చింది. అప్పటి వరకు నొప్పులతో కేకలు పెట్టిన పేషెంట్ అలసటగా కళ్ళు మూసుకుంది. నీలిమ తన పేషెంట్ వైపు సంతృప్తిగా చూసి తన డ్యూటీ పూర్తయ్యాక గది బయటకు నడిచింది.
పేషెంట్ తాలూకు బంధువులు చేతులు జోడిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడారు. వాళ్లకు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి రెస్ట్ రూమ్ వైపు నడిచింది నీలిమ. ఆమెకు ప్రొఫెసర్ జానకి ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. గైనకాలజీకి మిగిలిన డిపార్ట్మెంట్ల తాలూకు ట్రీట్మెంట్లకు ఎంతో భేదం ఉంది. ఒక సర్జన్ ఆపరేషన్ చేస్తుంటే ఆ సమయంలో రోగి మత్తులో ఉంటాడు కనుక సర్జన్ తన పని తను చేసుకుపోవడానికి వీలుంటుంది. కానీ శిశుజననం అలా కాదు. ఒక పేషెంట్ బాధతో కేకలు పెడుతుంటే ఆ కేకలు వింటూ కూడా ధైర్యంగా ఏకాగ్రతతో జుగుప్స చెందకుండా తన విధి నిర్వర్తించవలసి ఉంటుంది. 2 ప్రాణాలకు సంబంధించిన విషయం కనుక జాగ్రత్త అవసరమవుతుంది. అటు తల్లిని ఇటు బిడ్డను కాపాడిన డాక్టర్కు కలిగే సంతృప్తికి విలువ కట్టడం చాలా కష్టం. బెడ్ మీద వాలిన నీలిమ అలసటగా కళ్ళు మూసుకుంది. నీలిమకు మాధుర్ గుర్తొచ్చాడు. పాపం, తను మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేయాల్సి వచ్చింది. తను కూడా డాక్టరే కాబట్టి ఎమర్జెన్సీ గురించి అర్థమవుతుంది అనుకుంది. కాస్త తెల్లవారగానే నీలిమ తన కైనటిక్లో ఇంటికి బయలుదేరింది. కాలింగ్ బెల్ మోగేసరికి ఉలిక్కిపడి నిద్రలేచిన నీలిమ వాల్ క్లాక్ వైపు చూసింది. సాయంత్రం 5 గంటలైంది. బాప్రే అనుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీసింది. హాయ్ అంటున్న మాధుర్ని చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. నువ్వు అంటూ ఓ క్షణం తడబడింది. ఏంటి, ఇంట్లోకి రానివా? నవ్వుతూ అంటున్న మాధుర్ మాటలకి నీలిమ నొచ్చుకుంది. ఐఎమ్ సారీ అంటూ పక్కకు తొలగింది. మాధుర్ లోపలికొచ్చాడు. కూర్చో మాధుర్. ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యేసరికి నమ్మలేకపోయాను. సంతోషంతో మొహం వెలిగిపోతుంటే అంది. నేనొస్తున్నానని చెప్పబోతుంటే నువ్వు చెప్పనిస్తేనా అన్నాడు. ఎప్పుడు? అర్థం కాకపోవడంతో ఆశ్చర్యంగా అంది. నీతో మాట్లాడేటప్పుడు నీకో సర్ప్రైజ్ అన్నాను, గుర్తుందా? నేను చెప్పేలోగా ఎవరో పేషెంట్ కాల్ వచ్చిందని చెప్పి త్వరగా ఫోన్ పెట్టేశావు అన్నాడు. ఐఎమ్ సారీ మాధుర్ అంటూ ఏదో చెప్పబోతున్న నీలిమను ఆపాడు మాధుర్. సారీలు క్షమించడాలు అక్కర్లేదు. యాజ్ ఎ డాక్టర్ నాకు ఈ ఎమర్జెన్సీల గురించి తెలుసు కదా. సరేలే, చెప్పకుండా వచ్చి ఓ జలకిద్దామనుకున్నాను నవ్వుతూ అన్నాడు మాధుర్. ఒక క్షణం కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కప్పుతో తిరిగొచ్చింది నీలిమ. థ్యాంక్స్ ఎలాట్ అంటూ కాఫీ తాగి ఇప్పుడు చెప్పు, విశేషాలేంటి అంటూ కబుర్ల మూడ్లో పడ్డాడు మాధుర్. విశేషాలేమున్నాయి? నేను నా పేషెంట్లు మామూలే, అంతకంటే ఇంకేముంటుంది? కుంతీకుమారి వేస్తున్నావని చెప్పావు, నాకు చూపించవా? అది ఇంకా పూర్తి కాలేదు. ఇంకేమైనా వేసావా? ఉండు తెస్తాను అంటూ నీలిమ లోపలికి వెళ్ళి తన చిత్రాలను తెచ్చింది. మాధుర్ ఒక్కో చిత్రాన్ని చూడసాగాడు. చాలా బాగా వేశావు నీలిమ. పార్వతి ఒళ్ళో చిన్న వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నాడు. రియలీ గ్రేట్. నా మొహం ఏదో తోచక వేసిన బొమ్మలవి. అలా తేలిగ్గా తీసి పడేయకు నీలిమ. నీ బొమ్మల్లో ఆర్ద్రత ఉంది. మనసును కదిపే ఆ లక్షణం ఉంటేనే ఏ ఆర్ట్ అయినా గొప్పగా నిలబడుతుంది. బద్దకించకుండా ఇంకా మంచి బొమ్మలు వెయ్యి నీలిమ. అందరికీ ఈ ఆర్టు రాదు అన్నాడు. థ్యాంక్ యూ, అలాగే చేస్తాను అంది నీలిమ. ఈరోజు నువ్వు ఫ్రీయేనా అన్నాడు. ఈరోజు రేపు కూడా ఫ్రీయే. వారం రోజులుగా చాలా రెస్ట్లెస్గా పనిచేశాను. థ్యాంక్ గాడ్, నా లీవ్ వేస్ట్ కాలేదు. నీతో హాయిగా మాట్లాడొచ్చు అన్నాడు. ఇంతకు ఏం పని మీద వచ్చావు? అఫీషియలా, పర్సనలా అంది నీలిమ. పర్సనల్ పనే. నిన్ను చూడాలని ఎంతగానో అనిపిస్తుంటే హైదరాబాద్కు రావాలని ప్లాన్ చేస్తున్నాను. ఇంతలో మాధవి వెడ్డింగ్ కార్డు వచ్చింది. ఈ ఊర్లోనే పెళ్ళి, వంక దొరికింది కదా అని వచ్చేశాను అన్నాడు. మాధవి నీకు కూడా ఇన్విటేషన్ పంపించిందా అంది. ఆహా, ఎంతైనా నా ఫ్యాన్ కదా అన్నాడు మాధుర్ నవ్వుతూ. నీలిమ కూడా నవ్వేసింది. అంతలోనే ఏదో గుర్తొచ్చి, మాధుర్ నిన్ను అడగడం మర్చిపోయాను, నీ సూట్ కేస్ ఏది అంది. హోటల్ రూమ్లో ఉంది. సరే గాని ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. వెళ్దాం, ఈ మధ్య ట్యాంక్ బండ్ను చాలా అందంగా చేశారు, అక్కడికి వెళ్దామా అంది. అలాగే, త్వరగా తయారుకా అన్నాడు. 15 నిమిషాల్లో తయారై వచ్చిన నీలిమ వైపు ఎంతో ఆరాధనగా చూశాడు మాధుర్. క్రీమ్ కలర్ మెరూన్ కాంబినేషన్లోని చీరలో ఎంతో గ్రేస్ఫుల్గా ఉన్న నీలిమ నుండి ఎలాగో దృష్టి మరల్చుకున్నాడు. మరో 5 నిమిషాల్లో వాళ్ళెక్కిన ఆటో ట్యాంక్ బండ్ వైపు వెళ్ళసాగింది. వజ్రాలు వెదజల్లినట్లున్న విద్యుల్లతా కాంతులు నీళ్లల్లో ప్రతిఫలిస్తుంటే ఎంతో అందంగా ఉంది ట్యాంక్ బండ్. చాలా బాగా డెవలప్ చేశారు అన్నాడు మాధుర్. నీళ్ల మీద నుండి వీస్తున్న చల్లగాలి చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలతో పెద్దలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. నీలిమ మాధుర్ నడుస్తూ కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం పూట ఇంత ఆహ్లాదంగా గడిపి చాలా రోజులైంది నీలు. బోర్ కొడుతుందని ఏదో పని కల్పించుకొని బిజీగా ఉండటం అలవాటైంది అన్నాడు మాధుర్. అవును మాధుర్,
లైఫ్ మెకానికల్గా తయారైందనే ఫీలింగ్ ఎన్నోసార్లు వస్తుంది, చాలా విసుగ్గా ఉంటుంది అంది. మనది ఒంటరితనం వల్ల వచ్చే విసుగు అన్నాడు. నీలిమ ఓ క్షణం మౌనంగా ఉంది. మనిద్దరం సరదాగా వచ్చి ఇంత హ్యాపీగా మాట్లాడుకోవడం బాగాలేదు. ఆ అన్నట్లు సుబ్బారావు పూనాలోనే ఉన్నాడు. ఇన్నేళ్లుగా అక్కడే ఉంటున్నా మరాఠీ భాష రాలేదు. మరాఠీ వాళ్లతో కూడా తెలుగే మాట్లాడతాడు. అందరూ అతన్ని జోక్ చేస్తుంటారు అంటూ సరదాగా కబుర్లు చెప్తుంటే నీలిమ పసిపిల్లలా హాయిగా నవ్వింది. కబుర్లలో ఎంత సమయం గడిచిందో వాళ్ళిద్దరికీ తెలియలేదు. ఇళ్లకు వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువై సందడి తగ్గిపోవడంతో టైం చూసుకున్నాడు మాధుర్. మై గాడ్, 9:30 అయింది. హోటల్లో డిన్నర్ అయ్యాక నేను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాను అన్నాడు. నీలిమ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లేచి నిలబడింది. హోటల్లో భోంచేశాక నీలిమను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మాధుర్. రేపు ఉదయం 9 గంటలకల్లా రెడీగా ఉండు, పెళ్ళికి వెళదాం అన్నాడు. అలాగే, గుడ్ నైట్ అంటూ అతనికి బాయ్ చెప్పింది నీలిమ. గుడ్ నైట్ అంటూ ఆటోలో వెళ్ళిపోయాడు మాధుర్. అనిర్వచనీయమైన ఆనందంతో నీలిమ మనసు పురివిప్పిన నెమలిలా నర్తిస్తోంది. చాలా రోజుల తర్వాత తన ఒంటరితనం దూరమైన భావన, తనకు తోడుగా ఒక వ్యక్తి ఉన్నాడనే సంతృప్తి, మళ్ళీ కాలేజీ రోజులు వెనక్కొచ్చిన ఫీలింగ్ మనసుని ఉల్లాసపరుస్తున్నాయి. మాధుర్ లాంటి మంచి స్నేహితుడు ఉండటం తన అదృష్టం అనుకుంటూ నిర్విచారంగా నిద్రపోయింది నీలిమ. ఉదయాన్నే నిద్రలేచిన నీలిమ తలారా స్నానం చేసి గబగబా తయారైంది. 9 గంటలకు ఆటోలో వచ్చిన మాధుర్ కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తీసిన నీలిమ, హాయ్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ రెడీ అంది. అందమైన పట్టుచీరలో ఇంకా అందంగా ముద్దుగా ఉన్న నీలిమను చూస్తూ, చాలా స్మార్ట్గా ఉన్నావు, మరి వెళ్దామా అన్నాడు. పదా వెళ్దాం అంటూ డోర్ లాక్ చేసింది నీలిమ. మాధుర్ నీలిమను చూసిన మాధవి ఎంతో సంతోషపడింది. మరో 5 మంది క్లాస్మేట్స్ కూడా కనబడటంతో నీలిమ, మాధుర్ వాళ్లతో కబుర్లలో పడ్డారు. కాలేజీ రోజులు మళ్ళీ వెనక్కి వచ్చినట్లు కావడంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్తేజకర వాతావరణంలో నీలిమను చూస్తున్న మాధుర్కు మళ్ళీ తన యవ్వనపు తొలి దినాల్లో నీలిమను ప్రేమించినప్పుడు కలిగిన ఉద్రేకం గుర్తొస్తూ అదే అనుభూతిని కలిగిస్తున్నాయి. మాటల మధ్యలో మాధుర్ వైపు చూసిన నీలిమకు తన వైపు చూస్తున్న అతని కళ్ళల్లో ప్రేమ, ఆరాధన ప్రస్ఫుటంగా కనపడ్డాయి. ఆమె మనసులో అటు సంతోషం, ఇటు బాధ కదిలి తరంగాల్లా ఉప్పొంగాయి. మంగళవాద్యాల ఘోషలో మాధవి పెళ్ళైంది. వధూవరులు పోటీలు పడుతూ తలంబ్రాలు పోసుకుంటుంటే అందరూ వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు. నీలిమతో ఇలా పోటీ పడే అదృష్టం నాకుందా? దిగులుగా అనుకున్నాడు మాధుర్. భోజనాలు ముగించి స్నేహితులతో మరోసారి బాతాకాని వేసిన నీలిమ, మాధుర్ ఆటో ఎక్కారు. చాలా సరదాగా గడిచింది కదూ అన్నాడు మాధుర్. అవును, మళ్ళీ కాలేజీ రోజులు గుర్తొచ్చాయి అంది. నీలిమను వదిలి వెళ్లాలనే ఆలోచననే భరించలేకపోయాడు మాధుర్. నేను హోటల్ దగ్గర దిగిపోతాను అన్నాడు. ట్రైన్కి ఇంకా టైం ఉంది కదా, సూట్ కేసు తెచ్చేసుకో, సాయంత్రం వరకు ఉండి మా ఇంటి నుండే స్టేషన్కి వెళ్ళొచ్చు అంది నీలిమ. అందుకు అంగీకరించాడు మాధుర్. ఇంటికొచ్చాక ఇద్దరూ సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మాధుర్ వద్దంటున్నా వినకుండా నీలిమ టిఫిన్ తయారు చేసి ప్యాక్ చేసి ఇచ్చింది. నీలు, ఈ క్యాసెట్లలో పుష్ప విలాపం, కుంతీ కుమారి పద్యాలు ఉన్నాయి, విను అంటూ అతి కష్టం మీద ఊరికి బయలుదేరాడు మాధుర్. నీలిమ మనసు కూడా భారమైంది. మళ్ళీ తన పేషెంట్సు, రొటీన్ జీవితం అనుకుంది దిగులుగా. నీలు, మరి వెళ్ళిరానా అన్నాడు. కదులుతున్న ఆటో నుండి బాయ్ చెప్పాడు మాధుర్. ఇంట్లోకి వచ్చి మంచం మీద వాలింది నీలిమ. ఎంతో ఆనందంగా గడిచిన ఆ రోజును, ఆ జ్ఞాపకాలను తలుచుకుంది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న తన క్లాస్మేట్ రూపం పదే పదే గుర్తొస్తోంది. భర్తతో మాట్లాడుతూ అతన్ని అందరికీ పరిచయం చేస్తుంటే తన కళ్ళల్లోని మెరుపులో ఎంతో సంతృప్తి కనబడింది. పెళ్ళనేది అంత మార్పును తెస్తుందా? తను కూడా ఎన్నాళ్ళిలా ఒంటరిగా? పెళ్ళనేది అవసరమేమో. అలా అనుకోగానే నీలిమ మనసు ఒకలాంటి ఇబ్బందికి లోనైంది. గతంలోని జ్ఞాపకాలు, అనుభవాలు, జీవితం పట్ల ఉన్న భయాలు ఇలాంటి పరిస్థితిని తెచ్చాయేమో. ఒకవైపు ఇలాంటి భయాలు, మరోవైపు ఒంటరి జీవితం నుండి విముక్తి కావాలన్న కోరిక, తపన. మాధుర్ కంపెనీలో ఆ రోజు ఎంత హాయిగా గడిచిందో గుర్తొస్తుంటే అతని మీద అభిమానం రెట్టింపవుతోంది. తను ఎండీ చదువుతానని అన్నప్పుడు ప్రోత్సహించింది మాధుర్. తనిక్కడికి వస్తుంటే ఎంతగా బాధపడ్డాడో. తనకు పూనా అంటేనే చిరాకు, దేనికో అన్వేషణ. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మాధుర్ దగ్గర తను ఇంటి విషయాలేమీ చెప్పుకోలేదు, తను కూడా అడగలేదు. ఒక్కసారిగా గతం గుర్తుకు రావడంతో ఇక భరించలేని నీలిమ గబగబా లేచి తను పూర్తి చేయని పెయింటింగ్ కోసం రంగులు కలుపుకుంది. ఆమెకు మాధుర్ ఇచ్చిన కుంతీ కుమారి క్యాసెట్ గుర్తుకొచ్చి ఆ క్యాసెట్ని టేప్ రికార్డర్లో పెట్టి ఆన్ చేసింది.
కుంచెతో అలవోకగా చిత్రాన్ని గీస్తూ ఆ పద్యాలు వినసాగింది. బాష్పముల సాము తడిసిన పక్క మీద చిట్టిబాబును బజ్జుండబెట్టే తల్లి, భోగభాగ్యాలతో తులతూగుచున్న కుంతీభోజుని గారాబు కూతురునై, కన్న నలుసుకు ఒక పట్టెడన్నమైనా పెట్టుకోనోచనైతి పాపిష్టి దాన. అతపత్రమ్ము భంగి గంజాతపత్ర మొండు బంగారు తండ్రిపై నిండ తగులకుండా సంధించి, ఆకులో నుండి ముద్దు మూతిపై కడపటి ముద్దు మునిచి, నన్ను విడిచిపోవుచుండే మా నాన్న అనుచు కరుణ గద్గద కంటియై, కంపమాన హస్తములతోడ కాంక్షలల్లాడ కనులు మూసుకొని నీటిలోనికి ద్రోసె పెట్టే. ఆ పద్యాలు ఆలపించిన తీరు, ఆ సంగీతం, ఎంతో తేలికైన పదాలతో రాయబడ్డ ఆ పద్యాల భావం, వాటికి తోడైన మానసిక స్థితి అన్నీ కలిసి నీలిమకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగి కళ్ళు చెమర్చాయి. బొమ్మ మొత్తం పూర్తయింది. కానీ కుంతీకుమారి మొహంలోని భావాలు మాత్రం వెయ్యకుండా వదిలేసింది. ఆ భావాలు చాలా బాగా రావాలి. కుంతి ముఖమే ఆ చిత్రానికి ఆయువు పట్టు. త్వరపడి వెయ్యకూడదనుకుంటూ అంతటితో ఆపేసి లైట్ ఆర్పి పడుకుంది నీలిమ. టేప్లోని క్యాసెట్ని మళ్ళీ రివైండ్ చేసి వింటూ నిద్రలోకి జారుకుంది. మర్నాడంతా ఆపరేషన్లతో డెలివరీలతో బిజీగా ఉన్న నీలిమ రాత్రి 10:30కి ఇంటికొచ్చి తలస్నానం చేసింది. భోంచెయ్యాలని అనిపించకపోవడంతో కాఫీ కలుపుకుని టీవీ చూస్తూ సిప్ చేయసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. ఎస్టీడీలా ఉంది అనుకుంటూ రిసీవర్ ఎత్తింది. హాయ్ నీలు, నేనే మాధుర్ని అని వినపడింది. హాయ్, ప్రయాణం బాగా జరిగిందా అంది. నువ్వు చేసిన టిఫిన్ సూపర్బ్గా ఉంది. వంట బాగా నేర్చేసుకున్నావే. హాస్టల్లో తిని బోరు కొట్టి ఇక్కడికి వచ్చాక ఓ వంట మనిషిని కుదుర్చుకున్నాను. ఆవిడ చాలా బాగా వంట చేస్తుంది. ఓ 6 నెలల పాటు ఆవిడ దగ్గర సలహాలు తీసుకుంటూ వంట నేర్చుకున్నాను. వారం రోజులైంది ఆవిడ ఊరికెళ్ళి. దాంతో ప్రాక్టికల్స్ మొదలెట్టాను. లేకపోతే చాలా అవస్థ పడేదాన్ని. రాత్రి వరకు నేను కూడా బిజీగానే ఉన్నాను. ఇందాక చేస్తే నువ్వు లేవు. మళ్ళీ ఓ అరగంట తర్వాత చేశాను అంది. ఈ రోజంతా పేషెంట్లతోనే సరిపోయింది మాధుర్. ఇందాకే వచ్చి స్నానం చేశాను. ఇంకా భోంచేయలేదా? లేదు మాధుర్, ఈరోజు వంటే చేయలేదు. తినాలనే మూడ్ లేదు. ఇప్పుడే స్నానం చేసి కాఫీ తాగుతున్నాను అంది. అలా చెయ్యకు నీలు, హెల్త్ పాడవుతుంది కదా లాలనగా అన్నాడు మాధుర్. నీలిమకు సంతోషంతో కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఎంతో ఉద్వేగానికి లోనై ఎలాగో తనను తాను నిగ్రహించుకుంది. హలో నీలు. హలో. థ్యాంక్ యూ మాధుర్. ఇన్ని రోజులు ఒక డాక్టర్గా నేను పేషెంట్లకు చెప్పానే కానీ నాకెవరూ ఇంత ఆత్మీయంగా చెప్పలేదు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నిన్నంతా ఎంత సరదాగా గడిచిందో తలుచుకుంటే నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది నీలు. ఇక్కడికి వచ్చాక నాకు చాలా విసుగ్గా ఉంది. నీ కంపెనీలో నా ఒంటరితనమంతా పోయింది అన్నాడు. నాకు కూడా అలాగే ఉంది. నువ్వు కూడా ఈ ఊర్లోనే ఉంటే బాగుండేది అంది నవ్వుతూ. అంత అదృష్టం నాకు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను అన్నాడు. లెటస్ హోప్ సో. నిన్న నేను వెళ్ళాక ఏం చేశావు? హాయిగా నిద్రపోయావా? లేదు, నువ్వు వెళ్ళాక నాకు తోచనే లేదు. నువ్వు ఇచ్చిన కుంతీ కుమారి క్యాసెట్ని వింటూ నా పెయింటింగ్ని చాలా వరకు పూర్తి చేశాను. కుంతీ కుమారి ముఖం మాత్రం వెయ్యాలి అంది. వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. ఇంతకు నీకు ఆ పద్యాలు నచ్చాయా? చాలా బాగున్నాయి. ఎంతో సున్నితమైన పద్యాలతో కుంతీ కుమారిని మన కళ్ళ ఎదుట నిలబెట్టినట్లుంది. ఘంటసాల గారు పాడిన విధానం నాకు చాలా నచ్చింది అంది. ఇప్పుడు చెప్పు, కుంతీ కుమారి మీద నీ అభిప్రాయం మార్చుకున్నావా? నేను ఆ పాత్రను అర్థం చేసుకోగలను మాధుర్. కానీ కర్ణుడు ఎన్ని విధాల అవస్థపడ్డాడు. కన్న తల్లికి దూరమైన వాళ్ల బాధను తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. తల్లిని పోగొట్టుకున్న వాళ్లకే ఆ బాధ బాగా తెలుస్తుంది అంది. నీలు, రిలాక్స్. ఇది సీరియస్ టాపిక్ కాదు. లీవ్ ఇట్. ఇంతకు హైదరాబాద్కి వెళ్ళాక తెలుగు పుస్తకాలు ఏమైనా చదివావా? కనీసం జయదేవ్ నవలలైనా చదివావా? లేదు మాధుర్, మనం ఎంతో బిజీగా ఉన్న పుస్తకాల కోసం కాస్త సమయాన్ని కేటాయించాలి నీలు. నీకు వీలైతే జయదేవ్ నవల జనని చదువు. తల్లి ప్రేమ గురించి చాలా బాగా రాశాడు. నీకు ఆ నవల తప్పకుండా నచ్చుతుంది. అంత బాగుంటుందా? అయితే తప్పకుండా చదువుతాను. థ్యాంక్ యూ. మరి ఉండనా? నవల చదివాక ఎలా ఉందో చెప్పు. ఉంటాను. గుడ్ నైట్ అన్నాడు మాధుర్. ఫోన్ పెట్టేసిన నీలిమ బెడ్ మీద వాలింది. అలసిపోయిన ఆమె శరీరం నిద్రలో కొరిగింది. సాయంత్రం 6 గంటలైంది. సుల్తాన్ బజార్ ఎప్పట్లాగే చాలా రద్దీగా ఉంది. నీలిమ స్కూటర్ను పక్క పార్క్ చేసి ఓ పుస్తకాల షాప్లోకి నడిచింది. షెల్ఫ్లోని పుస్తకాల వైపు చూస్తూ నవలల సెక్షన్ వైపు వచ్చింది. జయదేవ్ నవలలు 2-3 వరుసల్లో ఉన్నాయి. జనని నవల కోసం వెతుకుతుంటే షాప్లో ఉన్న సేల్స్మ్యాన్ వచ్చాడు. మీకే బుక్ కావాలి మేడం అన్నాడు.
జయదేవ్ గారి జననీ నవలుందా అంది. ఉండాలి మేడం, చాలా వరకు సేల్ అయ్యాయి అంటూ షెల్ఫ్ని అటువైపు నిలబడి చూడసాగాడతను. నీలిమకు కొంచెం దూరంలో నిలబడ్డ ఓ వ్యక్తి, ఇదిగోండి మీరు అడిగిన నవల అంటూ షెల్ఫ్లో నుండి పుస్తకం తీసి నీలిమకు అందించాడు. థ్యాంక్ యూ అంటూ అందుకుంది నీలిమ. వెల్కమ్ అంటూ అతను మరో పుస్తకం తిరిగేసాగాడు. నీలిమ ఒక్క నవల తీసుకుని చూడసాగింది. మీరు జయదేవ్ నవలలు చదివారా అన్నాడా వ్యక్తి. లేదండి, ఇప్పటి వరకు చదవలేదు. జనని నవల చాలా బాగుందని విన్నాను, అందుకని చదవాలనుకున్నాను అంది. అలాగా, హృదయరాగం కూడా చదవండి, ఆ నవల కూడా చాలామంది ఆడవాళ్లకు నచ్చింది అన్నాడతను. థ్యాంక్ యూ అంటూ హృదయరాగం నవల కూడా తీసుకుని ఆ 2 నవలల్ని ప్యాక్ చేయమంది నీలిమ. వెళ్తున్న నీలిమ వైపు చూస్తున్న ఆ వ్యక్తి పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆ నవల రాసిన జయదేవ్ తనేనని తెలిస్తే ఆవిడ రియాక్షన్ ఎలా ఉండేదో అనుకుంటూ తన కారు పార్క్ చేసిన వైపు నడిచాడు. అతనికి పుస్తకాలు కొన్న పాఠకురాలు గుర్తొచ్చింది. కనీసం పేరైనా అడగలేదే అనుకుంటూ చుట్టుపక్కల చూశాడు. ఆమె ఎక్కడా కనపడలేదు. జయదేవ్ కార్ను ఇంటివైపు పోనిచ్చాడు. తన పుస్తకాలు కొనుక్కునే పాఠకులను చూసినప్పుడు మనసులో ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఒక రచయితకు, ఒక ఆర్టిస్ట్కు ఎదుటి వాళ్ళ అభిమానమే అసలైన ధనం. ఆలోచనల మధ్య ఇల్లు చేరాడు జయదేవ్. సన్నగా వానజల్లు పడుతోంది. అమ్మా అంటూ వంటింట్లోకి వెళ్ళాడు జయదేవ్. వంట చేస్తున్న దేవకి తలెత్తి కొడుకుని చూసింది. అమ్మా, కాస్త వేడి కాఫీ అన్నాడు. ఒక్క క్షణం అంటూ కాఫీ తయారు చేయసాగింది దేవకి. అమ్మా, ఈరోజు గమ్మత్తు జరిగింది. నేను బుక్ షాప్లో ఉంటే ఒక అమ్మాయి వచ్చింది. జనని నవల కోసం వెతుకుతుంటే నేనే తీసిచ్చాను. ఆ నవల చాలా బాగుందని విని కొనుక్కుంటుందట. నేను హృదయరాగం కూడా చదవమన్నాను, అది కూడా కొనుక్కుంది అన్నాడు. నువ్వు ఫలానా అని తెలుసా అంది. నేను చెప్పలేదమ్మా. ఓ క్షణం కాంప్లిమెంటరీగా నా నవలను ఇద్దామనుకున్నాను, కానీ నేనెవరో తెలిసిపోతుందని అలా చెయ్యలేదు అన్నాడు. దేవకి కొడుకు మాటలకి నవ్వుకుంటూ కాఫీ గ్లాస్ చేతికిచ్చింది. కాఫీ సిప్ చేస్తూ తన రూమ్లోకి అడుగుపెట్టాడు జయదేవ్. టేబుల్ మీద తనకొచ్చిన ఉత్తరాల కట్ట ఉంది. ఓ క్షణం ఆ ఉత్తరాలను చదవాలనిపించింది. కానీ మర్నాడు ఉదయాన్నే తను వీక్లీకి ఇవ్వాల్సిన సీరియల్ చాప్టర్లు గుర్తొచ్చి ఉత్తరాలు చదివే కార్యక్రమాన్ని మర్నాటికి వాయిదా వేశాడు. మరి కాసేపట్లో జయదేవ్ తన సీరియల్ రాయడంలో నిమగ్నమయ్యాడు. వేకువజామున 4 గంటలకు నిద్రలేచిన జయదేవ్ ముందు రోజు రాసిన దానికంటే మంచి పాయింట్లు స్ఫురించడంతో తను రాసింది కొట్టేసి మళ్ళీ రాయడం మొదలెట్టాడు. బిగిన ఓ గంట పైగా రాసి ఆ అధ్యాయాన్ని ముగించాడు. అతనికి చాలా సంతృప్తి కలిగింది. మంచి ఐడియాలు స్ఫురించి తను రాసిన దాన్ని మళ్ళీ దిద్దుకునేటప్పుడు ఆ శ్రమకు విసుగురాదు. బాగా రాశామన్న సంతృప్తి కలుగుతుంది. ఒక రచయిత మానసికంగా, శారీరకంగా ఎంత శ్రమిస్తాడు అనేది అందరికీ అర్థం కాదు. తన పని పూర్తి కాగానే జయదేవ్ ఉత్తరాల వైపు చూశాడు. అన్నింటికంటే ప్రత్యేకంగా కనబడే కవర్ను ఓపెన్ చేసి ఉత్తరాన్ని బయటికి తీశాడు. చాలా చక్కటి దస్తూరి అనుకుంటూ ఉత్తరాన్ని చదవసాగాడు. ప్రియమైన మీకు, అక్షరాలన్నీ వెన్నెల్లో తడిసిన పారిజాతాలై వరుసగా నిలబడితే మీ రచన అవుతుంది. మాధుర్యాన్ని రాశిగా పోస్తే అది మీ రచన అవుతుంది. లాలిత్యం, మానవత్వం, ఆర్ద్రత, భావుకత, ఉత్కంఠ కలిస్తే మీ నవలవుతుంది. మాధుర్యంలో మా మనసులను ఎంత తీయగా కోస్తారని, మా హృదయ తంత్రులపై అనుభూతుల రాగాలు ఎంత అందంగా పలికిస్తారు. ఎలా నేర్చుకున్నారీ గారడి? ఆ ఇంద్రజాలంతో ఇళ్లలోనే ఇంద్రచాపాలు సృష్టిస్తూ. ఎవరి మానిని అనుకుంటున్నారా? నేను మీ అభిమానిని. మీ ఫ్యాన్ మెయిల్ కలకత్తా మెయిల్ కంటే పొడవుగా ఉంటుందేమో. మీ నవల చూడగానే విజిలేసి పచ్చజెండా ఊపేసే గార్డును. అవును, ఎక్కడో చివరన మీ కంటికి కనిపించినంత దూరంలో జయదేవుని అష్టపదుల్లోని ఓ అక్షరంలా అంత ప్రాముఖ్యం ఉన్నదాన్ని కాదు. 3 పదులు నిండని మగవాడు తెలుగు నవలలోని లలనామణిని ఎంత మనోహరంగా చిత్రిస్తాడని, లాలిత్యంతో కూడా భావుకత, బాధ్యత, సాహసం ఇవన్నీ ఇచ్చి స్త్రీని వెన్నెముక గల వ్యక్తిగా నిలబెట్టడం ఎంత రిలీఫ్ కలిగించిందని. మీరు కలం పట్టాక తెలుగు నవలలోని హీరోయిన్ మెదడు మోకాళ్ల పైనుంచి పైకి వెళ్ళి మెడుల్లా అబ్లంగేటాను చేరుతుంది. మీరు తెలుగు నవలను ఎంత మార్చారో, తెలుగు నవలలకు ఎంత అందమిచ్చారో, ఆ నవలనే ఇంకో విధంగా దౌర్భాగ్య స్థితికి తెచ్చారు. ఇలా అంటున్నందుకు బాధపడకండి. మీలాగా రాయకపోతే ఆ నవలలు ఎవరూ చదవరనే హడలు రచయితల్లో కలిగించారు. విధిలేక అందరూ మిమ్మల్ని అనుసరిస్తూ మౌలికతను పోగొట్టుకొని ఒకే విధమైన రచనల్ని పాఠకుల నెత్తిన రుద్దుతూ వీరబోరు కొట్టిస్తున్నారు. మీ వల్లే ఈ స్థితి తెలుగు నవలలకు కలిగింది.
ఏసీ అలవాటైన వారు పైరగాలి పీల్చడం మానేసినట్లు తయారైంది పరిస్థితి. మీ కలంలో జనాకర్షణ యంత్రం, ధనాకర్షణ యంత్రం ఉన్నాయనుకుంటాను. సెక్స్ గుప్పించకుండా కేవలం రాసే విధానంలో పాఠకులను ఆకర్షించగలగడం చాలా చాలా కష్టం. అంత కష్టమైన ఫీట్ను సాధించిన మీకు అభినందనలు. కానీ మరో విషయం నాకు నచ్చడం లేదు. మీరీ మధ్య సినిమాటిక్ నవలలు రాసి పడేస్తున్నారు. ఏది రాసినా చదువుతారనే ధీమానా మీకు? అలా రాయకండి. మీలాంటి మంచి రచయిత చౌకబారుగా రాయడం భరించలేకపోతున్నాను. మళ్ళీ ఓ మంచి నవల రాయండి. జీవితం మంచి మంచి కథను పుట్టించే ప్రయత్నం చేయండి. మనసును చల్లగా తాకి ఓదార్పునిచ్చే నవలలు రాయడం మానకండి. నేను విమర్శించినందుకు బాధపడకండి. చప్పట్ల కంటే విమర్శే కదా రచయితకు నిజాలు తెలిపేది. శుభాకాంక్షలతో సుగాత్రి. ఉత్తరం చదువుకుని నవ్వుకున్నాడు జయదేవ్. సమాధానం రాయాలనిపించింది. ఫ్రమ్ అడ్రస్ లేకపోవడంతో ఆ ఉద్దేశం విరమించుకుని ఉత్తరం ఫైల్లో పదిలపరిచాడు. ఓసారి అసిస్టెంట్ పేర్చి ఉంచిన ఉత్తరాల కట్టల్ని చూశాడు. ఆ అమ్మాయి రాసినట్లు ఫ్యాన్ మెయిల్ కలకత్తా మెయిల్ లాగే ఉంది. మరికొన్ని లేఖలు తిరిగేశాడు. మీ ఫోటో ఒకటి పంపించరా? ఇంత అజ్ఞాతంగా ఎందుకుంటారు? మీరు కురూపి అని నా ఫ్రెండ్ కాదు, చాలా స్మార్ట్గా ఉంటారని నేను వాదించుకున్నాం. మీరు ఎవరితో ఏకీభవిస్తారు అనే ప్రశ్నలు. గుప్పిట మూస్తేనే అందరికీ ఆరాటం అందులో ఏముందో చూడాలని. ఆడపిల్లల ప్రేమలేఖలు చాలా ఉన్నాయి. భావుకతతో కొన్ని, బాధలతో కొన్ని, బాంధవ్యం కలుపుకునే ప్రయత్నంలో కొన్ని. ఏమండి, ఎలా ఉన్నారు? నాకు మాత్రం ఇక్కడ నరక యాతనగా ఉంది. నేను మీ దగ్గర లేనని బెంగపడకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ భార్య సుందరి. హాయ్ డార్లింగ్. మీ అరుణకిరణం నవల చదివి కంట తడిపెట్టాను. అచ్చం నా భావాలే. నన్ను చూసే ఆ నవల రాశారనిపించింది. అవును, నేను మీ హీరోయిన్ని. ఈ అరుణ మీ కరుణ కోసం ఎప్పటికీ వేచి ఉంటుంది. మీ అరుణ. నా ప్రియ, నా యవ్వన రాజ్యాన్ని ఏలగల ఏకైక నాథుడు మీరే అని నా నమ్మకం. నా ఊహల్లోకి వచ్చి అల్లరి చేసి ఏడిపిస్తున్నారు. మీ స్వప్న. ఉత్తరంలో కూడా ఓ ఫోటో ఉంది. తల లేకుండా మెడ నుంచి ఉన్న అందమైన అనాటమీ. ఇంతమంది ఆడపిల్లలు ఉత్తరాలు రాస్తుంటే కాలరెత్తుకొని హుషారుగా విజిల్ వెయ్యాలనిపిస్తుంది. తనలోని మేలీగో చాలా సంతృప్తి పడినా ఎందుకో ఎక్కడో కాస్త అసంతృప్తిగా అనిపిస్తుంది. ఇలాంటి ఉత్తరాలు చదువుతుంటే వెర్రి వెయ్యి విధాలు అనే మాట నిజమనిపిస్తుంది. ముక్కు మొహం తెలియని రచయితలకు ప్రేమలేఖలు రాసే ఆడపిల్లల్ని చూస్తే ఏర్పడే తేలిక భావం తనలో కలుగుతుంది. చాలా తేలికగా లొంగిపోయే ప్రేమ పేరుతో ఒళ్ళు మనసు అప్పగించేందుకు సిద్ధమయ్యే ఆడపిల్లలకు మగవాడు గౌరవం ఇవ్వడు అనే విషయం వీళ్ళకి ఎందుకు అర్థం కాదు? ఒక రచయితను రచనాపరంగా విమర్శించి ఆ విమర్శలో కూడా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ప్రముఖ వ్యక్తి అనగానే విపరీతంగా పొగిడేసి వాళ్ళ దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడి కాస్త విసుగ్గా లెటర్స్ అన్నీ పక్కకు జరిపాడు. ఓసారి తనకు వచ్చిన ఉత్తరం మళ్ళీ చదవాలనిపించింది. స్పందించే మనసుతో చదువుకున్నాడు. చక్కటి భావాలు, భాష, విమర్శ, ఒక మంచి ఉత్తరం, అభినందన కళాకారుడి మనసును ఎంతగానో ఉత్తేజపరిచి ఉత్సాహాన్నిస్తాయని ఇలాంటప్పుడే అనిపిస్తుంది. ఉత్తరం రాసిన అమ్మాయికి వ్యక్తిత్వం ఉంది. అదే తనను సంతోషపెట్టడం. సుగాత్రి. ఓసారి ఆ పేరును ఉచ్చరించాడు. తన కలల కడలిలో కలకలం రేపిన సౌందర్య తరంగం. కళాపూర్ణోదయంగా కావ్యంలోని కమనీయ రమణీ శిల్పం మనసంతా మాధుర్యంతో నిండిపోయింది. నరాలలో సరస సరాగాలు, కోరికల నయగారాలు, కలల కలకూజితాలు, పరవశింపజేసే పరిమళపు తుఫానులు. ఓసారి ఒళ్ళు విరుచుకుని కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. సూర్యోదయం లోకానికి సుప్రభాతం పలుకుతోంది. పక్షులు శిక్షణ పొందిన సైనికుల్లా నిద్రలేచాయి. పక్షి పిల్లలు గూడు వదిలి వెళ్తున్న తల్లులను రిక్షాలో కూర్చుని అమ్మకు దిగులుగా బై బై చెప్తున్న నర్సరీ పిల్లల్లా చూస్తున్నాయి. అందంగా ఉన్న తోటవైపు ఆనందంగా చూసుకుంటున్న జయదేవికి మార్నింగ్ వాక్ ముగించుకొని ఇంట్లోకి వస్తున్న అమ్మ నాన్న కనబడ్డారు. దేవకి వసుదేవులు పేర్లకు తగ్గట్టే ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్లా సృష్టించిన దేవుడికి హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాడు. వేడిగా కాఫీ తాగాలనిపించడంతో కిందికి వెళ్ళబోతుంటే ఫోన్ మోగింది. సుప్రభాతం అంటూ శంకరం పలకరింపు. ఏమిటి విశేషం? ఇంత పొద్దుటే గుర్తొచ్చాను. కాస్త అర్జెంట్ పని. ఎప్పుడు రమ్మంటావు? ఈరోజు ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడైనా రావచ్చు. ఓ అరగంటలో వస్తాను. విశేషాలు సమక్షంలోనే లైన్ కట్ అయింది. కాఫీ కప్పు తీసుకుని మేడ మీదకి వచ్చింది దేవకి. నువ్వెందుకమ్మా రావడం? నేనే వస్తాను కదా. నొచ్చుకుంటూ కప్పందుకున్నాడు. మరేం పర్లేదు, 4 అయ్యేసరికి లేస్తావు. రెండోసారి కాఫీ తాగాలనిపిస్తుంది కదా. టేబుల్ మీద చిందరవందరగా ఉన్న కాగితాలను సర్దడం మొదలెట్టింది.
ఇవన్నీ నిన్న వచ్చిన ప్రేమలేఖలమ్మా. నవ్వుతున్న కొడుకుని చూసి నవ్వొచ్చినా లేని కోపం నటిస్తూ, ఏం లాభం, ఇంతమంది ఆడపిల్లల్లో ఒక్కరు కూడా నీకు నచ్చరు కదా. వెనకటికెవరో నాలాగే గంధర్వ కన్య కోసం ఎదురు చూస్తూ చివరికో గార్ధవం లాంటి పిల్లని చేసుకున్నాడట. నవ్వుకుంటూ ఫైల్ నుండి సుగాత్రి పేరుతో వచ్చిన ఉత్తరం దేవకి చేతికిచ్చాడు. ఆసక్తిగా చదివిన దేవకి చాలా కరెక్ట్గా రాసింది అంటూ ఉత్తరం జయదేవ్కి అందించింది. ఆ అమ్మాయి రాసింది కరెక్టేనమ్మా, కాదనను. నా సంతృప్తి కోసం కొన్ని నవలలు రాసుకుంటే వాటికి మంచి పేరొచ్చిందే కానీ సూపర్ హిట్ కాలేదు. అన్ని వర్గాలను మెప్పించాలంటే అంతర్యుద్ధం తప్పదు. సినిమాటిక్ రచనల్లో సాహిత్యాన్ని వెతుక్కోవడం వృధా కదా. నీ వాదం కొంతవరకు కరెక్టే కానీ పాఠకులకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నీ స్థాయి పడిపోయిందని అనుకోరా? వాదనలు ఆత్మవంచనకు దారి తీయకూడదు. ఓ క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు జయదేవ్కి. ఆ తర్వాత మనసులోని మదనం మాటల రూపంలో వచ్చేసింది. నేను మంచి నవలలే, స్టాండర్డ్గా ఉన్నవే రాసినప్పుడు నాకు ఎవరు ఎలా టర్మ్ డిక్టేట్ చేశారో నీకు తెలియంది కాదు కదమ్మా. ఏ రోజైతే నేను పాపులర్ అయ్యానో ఆ రోజు నుండి వీళ్ళంతా నా చుట్టూ ఇలా తిరుగుతున్నారనేది కూడా నువ్వు చూస్తున్నావు. సంఘం, విలువలు, సమస్యలు ఇవన్నీ రాస్తే లాభం లేదండి అన్నవాళ్లే మీలాగా ఇంకెవ్వరూ రాయలేరండి అంటున్నారు. సమాజాన్ని ఉద్ధరించాలని అనుకుని నవలలు పబ్లిష్ చేస్తే వాళ్లకు పుస్తకాలు అమ్ముడుపోవు. భాష, స్టాండర్డ్ గురించి ఆలోచించే పాఠకులు చాలా తక్కువ మంది ఉంటారమ్మా. మైనారిటీ కోసం ఏ పబ్లిషరు రిస్క్ తీసుకోడు. 90% మందికి మిర్చి బజ్జీల్లా నోరూరించే పుస్తకాలు కావాలి. సమస్య అనే మిరపకాయ ఘాటు పూర్తిగా తెలియకుండా మిగిలిన హంగులన్నీ సమపాళ్లల్లో నింపేసరికి నా పుస్తకాలన్నీ హాట్ కేక్స్లా అమ్మడవుతున్నాయి. నేను బూతులు రాయకుండా సక్సెస్ అయ్యానని ధీమాగా అనగలను. ఇప్పటికిప్పుడు ఈ డిమాండ్ను రాయడాన్ని వదిలేసుకోగలను. నేను రాయకపోయినా మరొకడు నా స్థానాన్ని ఆక్రమించాలని చూస్తాడు. బూతులు రాసేందుకు ఎందరో తయారుగా ఉన్నారు. కనీసం అవి విరివిగా రాకుండా ఉండాలంటే నేను రచయితగా కొనసాగాలి. ఇప్పటి రచయిత్రులు కేవలం పబ్లిసిటీ కోసం, రచయితగా చలామణి అయిందుకోసం ఎంత హీనంగా రాసేందుకైనా తయారవుతున్నారని నీకు తెలుసు కదా. మన ప్రభ వెలిగినంత కాలమేనమ్మా. అందరూ మనల్ని విమర్శించినా, మన చుట్టూ తిరిగినా ఆ తర్వాత నన్ను గుర్తుంచుకునే అవసరం ఎవరికీ రాదు. దీపం ఉండగానే చెక్కబెట్టుకుంటూ మరో పక్క నా స్థాయి తగ్గకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పటి రచయితలను మ్యాగజైన్లు, ఎడిటర్లు, పబ్లిషర్లు, పాఠకుల డిమాండ్ శాసిస్తున్నాయని ఎంతమంది అర్థం చేసుకోగలరు? ఒకలాంటి ఆవేశంతో, ఆవేదనతో అంటున్న జయదేవ్ వైపు సానుభూతితో చూసింది దేవకి. ట్రెండ్కి అర్థం లేదు. అటు సినిమాలు, ఇటు సాహిత్యం అలాగే తగలబడుతున్నాయి. పోనీలే, ఉదయాన్నే ఇలాంటి టాపిక్ ఎందుకు, నువ్వు రాసుకో, నాకు పనుంది. దేవకి కప్పు తీసుకుని కిందకు వెళ్ళింది. కాలింగ్ బెల్ వినబడింది. ఓ నిమిషం తర్వాత శంకర్ మేడ మీదికొచ్చాడు. బహుకాల దర్శనం. లోపలికొస్తున్న శంకర్ని నవ్వుతూ ఆహ్వానించాడు జయదేవ్. రాక తప్పలేదు. బ్యాగ్లో నుండి శుభలేఖ తీసిచ్చాడు శంకర్. ఓసారి శుభలేఖ చదువుకొని, వచ్చే వారం పెళ్ళైతే ఇన్నాళ్ళు నాకు చెప్పలేదేం, ఏమిటి కథ? శంకర్ను కవ్వించాడు జయదేవ్. నీకు కథలు తప్ప ఇంకేమీ కనబడవు. పెళ్లి కూతురి నాన్నగారి ఆరోగ్యం కాస్త సీరియస్గా ఉంది. అందువల్ల త్వరగా ముహూర్తం నిర్ణయించుకున్నాం. అందుకే ఈ హడావిడి. కాసేపు మాట్లాడి శంకర్ వెళ్లేందుకు బయలుదేరాడు. అతని వెనకే వెళ్ళిన జయదేవ్ గేటు వరకు సాగనంపి లోపలికొచ్చాడు. అందరు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నువ్వు మాత్రం పెళ్ళే వద్దంటున్నావు. కాస్త దిగులుగా అంది దేవకి. ఇప్పుడు నేను నా పెళ్లి గురించి ఆలోచించకూడదు. నా హీరోయిన్ పెళ్లి జరుగుతుందా లేదా అనేది ఈరోజే రాసి పంపించాలి. నవ్వుకుంటూ మేడమెట్లెక్కుతున్న జయదేవ్ వైపు నిస్సహాయంగా చూసింది దేవకి. జయదేవ్ మంచం మీద పడుకుని టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. కాగితాలు ముందేసుకుని రాయడం మొదలెట్టాడు. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు. గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. మనసును వెంటాడే మాధుర్యం వీణుల విందుగా వినిపిస్తుంటే ఆ భావుకతలో మధుర భావాలు మనసులో నిండిపోయి పేజీలను అక్షరాలతో నింపేశాయి. తను రాసింది ఓసారి చదువుకున్నాడు. విరామం లేకుండా మోగే ఫోను ఎప్పట్లాగే మోగింది. హలో, జయదేవ్ స్పీకింగ్. నమస్కారం అండి, నా పేరు సుగాత్రి. ఓ క్షణం జయదేవ్ మనసులో మెరుపు మెరిసినట్లు అనిపించింది. సుగాత్రి అంటే ఈ మధ్య లెటర్ రాసింది అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు. అవునండి, నేనే. ఆ గొంతులో వినబడ్డ ఎగ్జైట్మెంట్ అసంకల్పితంగా అతన్ని సంతోషపరిచింది. కాసేపు మాట్లాడాలనిపించింది. ఇంతకు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఫోన్ చేస్తున్నాను, హాయిగా నవ్వేశాడు జయదేవ్. నేను అడిగేది మీరు ప్రేమిస్తున్నారా, ఫోన్ చేస్తున్నారా అని కాదు. ఏం చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారా అని.
నేను అంతగా చదువుకోలేదు, ఎక్కువగా మీ నవలలే చదువుతాను. అంటే ఉద్యోగం సద్యోగం ఏమీ లేదా? పల్లీలు తింటూ పత్రికలు చదవడమేనా? పల్లీలు తినడం మానుకున్నానండి, డాక్టర్ వద్దన్నారు. అలాగా, పాపం ఏమైంది మీకు? ఇంతవరకు ఏమీ కాలేదు, ఏదో అవుతుందేమో అని భయం వేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఓ క్షణం ఆగింది. వెళ్తే నాకు ఆ అమ్మాయి గొంతు జీరపోవడం వినిపించగానే జయదేవ్ మనసులో కాస్త అలజడి రేగింది. మీకేమైంది? ఆతృతగా అడిగాడు. గుండె జబ్బు బాగా ముదిరిపోయిందని చెప్పారు. ప్రస్తుతం హృదయ నర్సింగ్ హోంలో ఉంటున్నాను. జయదేవ్ మౌనంగా వినసాగాడు. టు బీ వెరీ ఫ్రాంక్, నేను ఆఖరి దశలో ఉన్నాను. మా వాళ్ళు నీకేమీ కాలేదు అంటారు. ఆఖరి రోజులని డాక్టర్ చెప్పడం చెవులారా విన్నాను. ఓ క్షణం ఆగింది. శోకించే చనువు లేనప్పుడు మనిషి శ్రోతగా మిగిలిపోతాడు. జయదేవ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏ మనిషి శాశ్వతంగా ఉండడనే సత్యం తెలిసినా ఎందుకో వాస్తవం నన్ను చాలా భయపెట్టింది. ఇలాంటప్పుడు ఎలా ఆనందంగా ఉండాలో తెలియడం లేదు. నన్ను నేను ఎలా మర్చిపోవాలో అంతకంటే తెలియడం లేదు. చాలా వరకు నన్ను నేను మర్చిపోయింది మీ నవలలు చదువుతున్నప్పుడే. అందుకే మీకు ఉత్తరం రాశాను. ఈరోజు మీతో మాట్లాడాలనిపించింది. ఇప్పుడెంత సంతోషంగా ఉందో చెప్పలేను. జయదేవ్ నిస్సహాయంగా విన్నాడు. ఏమిటి మౌనంగా ఉన్నారు? అలా ఉండకండి, కాసేపు కబుర్లు చెప్పండి. కబుర్లు చెప్పగలిగే స్థిత ఇది? ఎలాగో అనగలిగాడు. నో రిగ్రెట్స్ సార్, మిమ్మల్ని చూడాలని ఉంది. నేను మీ ఇంటికి రాలేను కదా, మీరే ఇక్కడికి రాగలరా ప్లీజ్? ఆ గొంతులోని మార్దవానికి, అభ్యర్థనకు, దైన్యానికి కరిగిపోయాడతను. తప్పకుండా వస్తాను. ఓసారి వార్డు నంబరు, అడ్రస్ చెప్పండి. ఆమె చెబుతుంటే నోట్ చేసుకున్నాడు. ఎప్పుడొస్తున్నారు? ఆమె గొంతులో వినబడ్డ ఆతృతను, సంతోషాన్ని విని నిట్టూర్చాడు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వస్తాను. గుడ్ డే. ఫోన్ పెట్టేశాడు. అతని మనసులో ఆవేదన సుడులు తిరిగింది. వికసించే పువ్వును కాళ్ల కింద తొక్కేసినట్లు ఒక యవ్వన కెరటం మృత్యు తీరాన్ని కలిసి అలసి కాలసముద్రంలోకి జారిపోవడం ఎంత బాధాకరం. కారు డ్రైవ్ చేస్తున్న జయదేవ్ ఆలోచనలు సుగాత్రి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఎంతో భావుకత ఉన్న అమ్మాయి ఇంత చేదు నిజాన్ని ఎలా భరిస్తోంది? ఇంత బాధలో కూడా తనను చూడాలని ఆ అమ్మాయి అనుకోవడం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇంతకు ఈ అమ్మాయి ఎలా ఉంటుందో? నల్లగానా, తెల్లగానా? ఓసారి సుగాత్రిని అందంగా మనసులోనే చిత్రీకరించుకున్నాడు. ఆవిడ ఎలా ఉంటే నీకెందుకు? కర్టసీ కోసం విజిట్ చేసే వాడికి కళాపోషణలెందుకు? అంతరాత్మ అతన్ని కోప్పడింది. ఇదే ఓ అబ్బాయి ఫోన్ చేసుంటే తను వెళ్ళేవాడా? ఏమో, అంతరాత్మ నిలదీస్తుంటే మనసు సంజాయిషిస్తోంది. ఆలోచనల్లో ఉండగానే హృదయ నర్సింగ్ హోమ్ వచ్చింది. రిసెప్షన్లో అడిగి సుగాత్రి గదివైపు నడిచాడు. ఓసారి తలుపు మీద మెల్లగా చప్పుడు చేశాడు. ప్లీజ్ కమిన్. జయదేవ్ గదిలోకి వెళ్ళి మంచం వైపు చూశాడు. చామన ఛాయ సన్నగా ఉన్న అమ్మాయి అతని వైపు చూసి నవ్వింది. ఆ అమ్మాయి మొహంలో జీవకళ తగ్గిపోయి ఉంది. పక్కన వివేకానందుడి జీవిత చరిత్ర ఉంది. ఓ క్షణం జయదేవ్ మనసు నిరాశకు గురైంది. తను ఊహించుకున్నట్లు ఈ అమ్మాయి లేదు అనుకున్నాడు. మీరు? ఆ అమ్మాయి సందేహంగా అడిగింది. నేను జయదేవుని. మీరేనా సుగాత్రి? అవునండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. సంతోషంతో తడబడుతూ కుర్చీ చూపించింది. జయదేవ్ ఆమెనే చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు. తన రాక ఆమెకి ఎంత సంతోషం కలిగించిందో ఆ కళ్ళే చెబుతున్నాయి. వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఒంటరిగా ఉన్నారే, మీ వాళ్ళెవరూ లేరా? చుట్టూ కలిగి చూస్తూ అన్నాడు. ఎప్పుడు ఉంటారు, మీరొస్తున్నారని తెలిసి మా వాళ్లను రావద్దని చెప్పాను. నవ్వుతూ అంది. ఇంకా ఎన్ని రోజులుంటారు? హాస్పిటల్లోనా, లేక ఈ లోకంలోనా? అది కాదు, జయదేవ్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. హాస్పిటల్లో ఓ వారం రోజులుంటాను. అదృష్టం అనేది ఉంటే బ్రతికి బయటపడతాను. నవ్వుతూ అంటున్న ఆమె కళ్ళల్లోని విషాదాన్ని జయదేవ్ గమనించాడు. ఏవైనా సరదాగా కబుర్లు చెప్పండి, ప్రాధేయపూర్వకంగా అడిగింది. మీకు జోక్స్ అంటే ఇష్టమా? కుతూహలంగా అడిగాడు. జోక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మంచి జోక్స్ చెప్పండి, నవ్వుతూ అంది. ఓ ఇంట్లో ఫోన్ మోగింది. ఆ సమయానికి పెద్దవాళ్ళెవరూ ఇంట్లో ఉండరు. 8 ఏళ్ల కుర్రాడు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటాడు. అవతలి వైపు నుండి మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతాడు. నాన్నగారా? లేరు. ఎప్పుడొస్తారు? మా నాన్నగారు ఆస్ట్రోనాట్ కదా, సరిగ్గా రాత్రి 2 గంటలకి చంద్రమండలం నుండి భూమి మీదకి దిగుతారు. మీ అమ్మగారున్నారా? లేరు. ఎప్పుడొస్తారు? ఎవరింటికో వెళ్ళింది, ఎప్పుడొస్తుందో తెలీదు. నవ్వుతున్న అమ్మాయి వైపు తదేకంగా చూశాడతను. రాలిపోతున్న పువ్వు నోట నవ్వుల పువ్వులు రాలుతున్నాయి. కాసేపు అవి ఇవి మాట్లాడి ఇకొస్తానండి అంటూ లేచి నిలబడ్డాడు జయదేవ్. చాలా థ్యాంక్స్ అండి, ఎంతో బిజీగా ఉండే మీరు ఎలాగో వీలు చేసుకుని వచ్చారు. మరేం పర్లేదు, ఓ సాయం చేయగలరా? ఏమిటది?
అనునయంగా అడిగాడు. ఏమీ తోచక ఓ కవిత రాశాను, చదవగలరా? ఇలాగివ్వండి అంటూ ఆ కాగితం తీసుకుని చదివాడు. విషాదంతో ఆర్తితో రాసిన కవిత. బ్రతుకు మండు టెండలు వడగాడ్పులు పోయి తెల్లని వెన్నెలా పరుచుకుంటుందని, చల్లని గాలి వీస్తుందని వేచి చూస్తే చిక్కని చీకటి నిరాశ అలుముకున్నాయి. దూరంగా మిణుకుమిణుకుమంటున్న ఆశా నక్షత్రాల్ని ఒక్కొక్కటి ఏరుకుని పేర్చుకుని వెలుగు చేసేంతలో బ్రతుకే తెల్లారిపోయింది. బాగుంది, కవిత నా అమ్మాయి చేతికిచ్చాడు. థ్యాంక్స్ అండి, మరికొన్ని కవితలు రాశాను, మీకు వీలైతే అవి చదవగలరా? అలాగే, తప్పకుండా చదివి వీలైతే పబ్లిష్ చేయిస్తాను. ఆ కవితలు మీ దగ్గరున్నాయా? లేవండి, ఇంట్లో ఉన్నాయి, రేపు అమ్మతో చెప్తాను తీసుకురమ్మని. వచ్చే వారం వరకు ఉంటానన్నారు కదా, ఈసారి తప్పకుండా వచ్చి తీసుకెళ్తాను. సంతోషంతో చూస్తున్న ఆమెతో చెప్పేసి గది బయటికి నడిచాడు. ఎంతో ఉత్సాహంగా ఉండిన మనసు హఠాత్తుగా స్తబ్దుగా మారినట్లయింది. ఆ అమ్మాయి ఉత్తరం చదివినప్పుడు, ఫోన్ చేసినప్పుడు కలిగిన ఉత్సాహం ఆమెను చూశాక మాయమైనట్లు అనిపించింది. ఈ పరిస్థితికి జాలి తప్ప ఇంకే విధమైన అనుభూతి కలగలేదు. ఒకవేళ ఈ అమ్మాయే అందంగా ఉండుంటే తనకు హుషారుగా ఉండేదా? తనది సాధారణ మగబుద్ధేనా? తన ఆలోచనలకి తనే నవ్వుకుంటూ కారుని ఇంటివైపు పోనిచ్చాడు జయదేవ్. ఏమిటి వంశీ, అలా ఉన్నావెందుకు? పరిశీలనగా చూస్తూ అంది దేవకి. పరధ్యానంగా భోంచేస్తున్న జయదేవ్కి దేవకి మాటలు వినిపించలేదు. ఇంకోసారి రెట్టించి అనేసరికి ఉలిక్కిపడ్డాడు. ఏం లేదమ్మా, సాయంత్రం ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్ళాను, అర్ధోక్తితో ఆపేశాడు. ఓహో అదా, ముహూర్తాలు పెట్టించమంటావా? నవ్వుతూ అడిగింది. నీకెప్పుడు అదే ధ్యాసమ్మా, నేను వెళ్ళింది హాస్పిటల్కి, అంతా వివరంగా చెప్పాడు. అరే, చాలా బాధగా ఉంది వింటుంటే. దేవకి నొచ్చుకుంది. ఫోన్ మోగింది. ప్రశాంతంగా తినేందుకు కూడా లేదు. విసుక్కుంటూ వెళ్ళి మాట్లాడి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు జయదేవ్. ఎవరు? చిరాగ్గా అడిగింది దేవకి. మన ఆస్థాన పబ్లిషర్. వాళ్ళ ఊర్లో రైటర్స్ వర్క్షాప్ ఏర్పాట్లు చేస్తున్నారట, 2 రోజులు ఉండాలని రిక్వెస్ట్ చేశాడు. ఇంతకీ ఏ ఊర్లో? వైజాగ్లో. రానంటే ఒప్పుకోలేదు అంటూ భోజనం ముగించి మేడ మీదకి వెళ్ళాడు. ఫంక్షన్ హాల్ చాలా చక్కగా అలంకరించబడి ఉంది. జయదేవ్ను చూసిన శంకర్ తమ్ముడు గబగబా ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్లాడు. పెళ్లికొడుకు వేషంలో కూర్చున్న శంకర్ని పలకరించొస్తుంటే మిత్రబృందం చెయ్యూపింది. కుశల ప్రశ్నలు, హాస పరిహాసాలు పారిజాతాల్లా జలజల రాలాయి. ఓ పక్క మాటలు, మరో పక్క మంత్రాలు, సందడిగా సరదాగా గడిపే క్షణాలు, వధూవరుల క్రీగంటి వీక్షణాలు. 2 జర్మనీల మధ్య ఉండిన గోడలాంటి తెరను తీశాక శంకర్ పెళ్లికూతురి వైపు చూస్తుంటే జయదేవ్కి నవ్వొచ్చింది. మనుషుల మధ్య ఉండే తెర శాస్త్రం కోసం తీసేస్తారు, మనసుల మధ్య ఉండే తెరలు తొలగేందుకు ఎలాంటి ప్రయత్నమూ చెయ్యరు. ఎంత ఐరని! వధూవరులు వింత అందంతో చూడముచ్చటగా ఉన్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే మధురోహాలు అగరు ధూపాల్లా మనసుని ఆవరించాయి. అటువైపే చూస్తున్న జయదేవ్ కాఫీ తీసుకోండి అని వినబడి పక్కకు తిరిగి చూశాడు. ఎదురుగా ఓ అమ్మాయి కాఫీ కప్పుతో నిలబడి ఉంది. సింపుల్గా ఉన్న పట్టుచీర కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకునుంది. చిరునవ్వుతో కాఫీ గ్లాస్ అందిస్తుంటే యాంత్రికంగా అందుకున్నాడు. పద్మం చుట్టూ పరిభ్రమించే భ్రమరంలా జయదేవ్ కళ్ళు ఆ అమ్మాయి ముఖపద్మం చుట్టూ తిరిగాయి. మనసు పొరలు మెల్లగా కరిగిపోతున్న అనుభూతి. సభ్యత కోసం తన దృష్టి మరల్చుకున్నాడు. అద్భుతం అనిపించే అందం కాదు, కానీ ఆ అమ్మాయి ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ, అందం. ఏ మేకప్ లేకుండా చాలా నిరాడంబరంగా సహజంగా ఉండటమేనా ఈ ఆకర్షణకు కారణం? అన్నింటికంటే అతనికి నచ్చింది ఆమె అందమైన నవ్వు. మనసును జయించేందుకు గొప్ప సౌందర్యవతులుగా ఉండక్కర్లేదు అనిపించింది అతనికి. పెళ్ళైపోయాక ప్రజెంటేషన్ ఇచ్చేసి డైనింగ్ హాల్లోకి నడిచాడు. తన పక్క నుంచి మల్లెపూల పరిమళం మత్తుగా వీచి వెళ్ళిపోవడంతో తల తిప్పి అటువైపు చూసిన జయదేవ్కి ఆ అమ్మాయి మళ్ళీ కనపడింది. ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ తింటోంది. వికారపు మేకప్పులు, పెదాలకు రంగులు పూసుకుని కృత్రిమంగా కనబడుతున్న ఆడపిల్లల మధ్య సహజంగా ఉన్న అమ్మాయిని చూస్తుంటే చాలా రిలీఫ్గా, హాయిగా అనిపించింది. ఇంతకు పెళ్ళైందో లేదో అనే $1 మిలియన్ సందేహం రావడంతో వివాహ చిహ్నాల కోసం మెడవైపు చూశాడు. కొంగు కప్పుకొని ఉంది. ఆ అమ్మాయి ఎవరో, పేరేంటో, ఎవరిని అడగాలి? అలా బయటపడటం బాగుండదు. భోజనాలు అయ్యాక కాసేపు స్నేహితులతో మాట్లాడి శంకర్ దగ్గరికి వెళ్ళాడు జయదేవ్. నాగవల్లికి ఇంకా వ్యవధి ఉండటంతో పెళ్లికొచ్చిన వాళ్లను పలకరిస్తూ బిజీగా ఉన్నాడు శంకర్. అప్పుడే వెళ్ళిపోతావా? మరి కాసేపు ఉండకూడదు? సారీ శంకర్, చాలా అర్జెంట్ పనుంది, ఇంకెప్పుడైనా వచ్చి తీరిగ్గా మాట్లాడతాను, ఒక్క క్షణం ఉండు అంటూ పెళ్లి కూతుర్ని పరిచయం చేశాడు. నా ఫ్రెండు
వంశీకృష్ణ చిన్నప్పటి నుండి ఒకే స్కూల్, ఒకే కాలేజీలో చదివాం. జయదేవ్కి ఇష్టం ఉండదని తెలిసి అతి కష్టం మీద ప్రముఖ రచయిత జయదేవ్ అనకుండా కంట్రోల్ చేసుకున్నాడు శంకర్. ఫోటోగ్రాఫర్ను పిలిచి ఫ్రెండ్స్ అందరితోనూ గ్రూప్ ఫోటో తీయమన్నాడు శంకర్. ఆ తర్వాత వీడియో కవరేజ్ ఆ కార్యక్రమం కాగానే ఇంటికి బయలుదేరాడు జయదేవ్. రేపు సాయంత్రం రిసెప్షన్కి రావాలి మరీ గుర్తు చేశాడు శంకర్. ప్రయత్నిస్తాను. ప్రయత్నం కాదు, వచ్చి తీరాలి కోపంగా అంటున్న శంకర్తో అలాగేనని చెప్పి కారెక్కాడు జయదేవ్. జయదేవ్ కళ్ళ మీద నిద్రాదేవత ముద్ర పడలేదు. అస్తమానం ఆ అమ్మాయి గుర్తొస్తోంది. ఇంతకు ఈ అమ్మాయి ఎవరో, పేరేమిటో, ఎవరి తరపు నుంచి పెళ్లికొచ్చిందో తెలియదు. కాఫీ గ్లాస్ చేతికిచ్చిందంటే ఆ పిల్ల ఆడపెళ్లివారి తరపు నుండి వచ్చుంటుంది. ఎలాగో మనసు కళ్ళం వేసి నవలలోని మరో అధ్యాయం రాయడం మొదలుపెట్టాడు. కాసేపు ఏం రాయాలో తోచలేదు. తర్వాత కలం ఆగలేదు. తను రాసింది ఓసారి చదువుకుంటే కాస్త ఆశ్చర్యం కలిగింది. ఇప్పటి వరకు హీరో హీరోయిన్లు కలుసుకున్న సన్నివేశాన్ని ఎన్నోసార్లు తన నవలల్లో రాశాడు. కానీ ఇంత బాగా ఎప్పుడూ రాయలేదనిపించింది. ఇప్పటి వరకు కలంతో రాసినట్లు, ఇప్పుడు మనసుతో రాసినట్లు అనిపిస్తోంది. ఇందుకు కారణం తనలో కలిగిన భావ సంచలనమా? ఒక్కసారి ఆ అమ్మాయిని చూడాలనిపిస్తోంది. ఎక్కడుందో తెలియని వ్యక్తిని ఎలా కలుసుకోవడం? తను రిసెప్షన్కి వస్తుందేమో. ఇది కేవలం తన ఊహ మాత్రమే. పెళ్లికొచ్చిన వాళ్ళు రిసెప్షన్కి వెళ్లేందుకు బద్దకిస్తారు. అందుకు తనే ఓ ఉదాహరణ. ఆ అమ్మాయి వచ్చేందుకు కూడా అవకాశాలున్నాయి. రిసెప్షన్లోని ముఖ్య ఆకర్షణ ఒక ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు మిమిక్రీ, అదనపు ఆకర్షణ ఆర్కెస్ట్రా. ఇవి చాలు జనాలు వచ్చేందుకు. జీవితంలో ఏదో సాధించాలనే తపన లేనివాళ్ళు అన్నింటినీ యథాతథంగా అనుభవించి ఆనందిస్తారు. సాధించాలనే తపన ఉన్నవాడు అన్ని సుఖాలను సరదాలను పక్కకు నెట్టి శ్రమిస్తూ అందులోనే ఆనందాన్ని పొందుతాడు. స్నేహితులు, పార్టీలు, సినిమాలు ఇవే జీవితం అనుకుని ఉంటే తను ఏనాటికైనా ఒక్క నవలైనా రాయగలిగి ఉండేవాడా? కళాకారుడు ఒక రసభావన నుంచి మరో రసభావనకు తేనెటీగలా తిరుగుతూ శ్రమిస్తే ఆ మధు నిశ్చందాన్ని ఆస్వాదించి ఆనందించేది కళాభిమానులు. ఈ ఆలోచనలు ఎప్పుడూ ఇంతే, ఎక్కడో మొదలై మరెక్కడికో వెళ్తాయి. రిసెప్షన్కి వెళ్ళాలనే ఆసక్తి తనకు లేదు. కానీ వెళ్ళాలి, ఆ అమ్మాయి వస్తుందేమో అనే ఆశతో, రావాలనే కోరికతో. ప్రేమించే మనసు కళ్ళాలు లేని గుర్రంలా పరిగెడుతుంటే కలవనంత వరకు ప్రేమికులకు కాలం నత్తలా నడుస్తున్నట్లే అనిపిస్తుంది. మనసు ప్రేమకు సుప్రభాతం పలికితే తనువు ఏకాంతాన్ని కోరుకుంటుంది. హృదయంలో పుట్టిన అలజడి శరీరమంతా వడివడిగా ప్రవహించి ఊహల సాగరంలో సంగమిస్తుంటే అర్ధరాత్రి దాటాక అలసిన కళ్ళు నిద్రతో మూతపడ్డాయి. కథ కొనసాగుతుంది.